హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 5. సో ఇప్పుడు నేను మీకు దయ్యాల గురించి నిర్మించబడిన టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ టెంపుల్ నేమే కకన్మత్. దయ్యాల చేత నిర్మించబడిందట. పదండి చూద్దాం. సో చూసుకోండి రూట్ కూడా ఎలా ఉందో, అసలు ఎవ్వరు లేరు ఆ రూట్లో. సో మా వాళ్ళు అయితే మస్తు ఎక్సైటెడ్ మీద ఉన్నారు, ఎప్పుడెప్పుడు గుడికి వెళ్తామా అని చెప్పేసి. సో ఫైనల్గా గుడికి అయితే రీచ్ అయినాం. సో మేము వెళ్ళేసరికంటే నైట్ అయిపోయింది, అప్పటికే గుడి అయితే క్లోజ్ అయిపోయింది. సో బయట ఇద్దరు గార్డ్స్ ఉండే, ఆ ఇద్దరు గార్డ్స్ పట్టుకుని అయితే లోపలికి అయితే వచ్చేసినాం. లైట్స్ లేకుండా మా వాళ్ళు అయితే ఫ్లాష్ ఆన్ చేసుకుని మరి ముందు కూర్చుతున్నారు. సో నైట్ అయితే ఈ టెంపుల్ దగ్గర దయ్యాలు ఉంటాయి, టెంపుల్ సైడ్ వెళ్ళొద్దని చెప్పారు. బట్ మేమైతే లోపల శివనామం చేసుకుంటూ అయితే వెళ్ళాం. సో మీరు చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది లైట్, గర్భగుడిలో ఒకటే ఉంది లైటు. సో మొత్తానికి అయితే లోపలనైతే అడుగు పెట్టేసినాం. సో పైన అయితే ఇలా ఉంది. సో ఇదేనండి శివలింగం, గర్భగుడిలో ఉంది శివలింగం ఇదే. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రవి అండి. అక్కడ గార్డు దగ్గర 18 years నుంచి అక్కడనే వర్క్ చేస్తున్నాడు. సో ఆయన మాకు గుడి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది 11వ శతాబ్దపు శిథిలమైన శివాలయం అండి, మధ్యప్రదేశ్లోని సిహోనియాలో వద్ద ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే శిల్పాలు అయితే అసలు అద్భుతంగా ఉన్నాయి. అసలు ఒక్కొక్క శిల్పాలు ఎంత బాగా చెక్కారంటే, కానీ కొంత భాగం మాత్రమే ఇప్పుడు మిగిలింది. ఈ ప్రదేశం నుండి కొన్ని శిల్పాలు ఇప్పుడు గ్వాలియర్లో ఉన్నాయంట. దీనిని కచపాఘాట పాలకుడైన కీర్తిరాజు తన సతీమణి అయిన కకనామతి కోసం నిర్మించడం జరిగింది. అందుకొరకే ఈ ప్రదేశానికి కకన్మత్ అనే పేరు వచ్చింది. उसके ककनावती नाम था, ककनावती नाम से ककनमठ रखा ककनमत आ गया। हाँ ठीक है। ఈ గుడిని దయ్యాలు నిర్మించాయని, రాత్రి అయితే దయ్యాలే ఉంటాయని అని అడగగానే దానికి రవి చెప్పిన సమాధానం చూడండి. मगर ये थीम क्या है जो रात में भूत बना है ईश्वर जी का, वो कैसा है? वो सब झूठे हैं। झूठ है। हाँ, ये 11वीं सदी में बना है। हाँ हाँ। नहीं। సో విన్నర్గా ఆయన చెప్పిన సమాధానం అదంతా ఫేక్ అని. ఇక్కడ ఉన్న శిల్పాలు చాలా వరకు మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయండి, దాన్ని మొత్తం ధ్వంసం చేసేసారు. అదంతా ధ్వంసం చేసింది ఎవరంటే మొఘలు అంట. మొఘల్స్ వచ్చి మొత్తం ఇక్కడ శిల్పాలు అన్నీ సగంకి సగం మొత్తం ధ్వంసం చేశారంట. సో డేలోనైతే ఇలా ఉంటుందండి టెంపుల్. నేనైతే కొన్ని గూగుల్ నుంచి ఫొటోస్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తున్నా. సో నైట్ టైం కూడా వెళ్ళొచ్చు, భయపడాల్సిన పని ఏం లేదు. మేము కూడా నైట్ వెళ్ళాం కాబట్టి. సో నైట్ వెళ్ళాలనుకుంటే 8 లోపల వెళ్ళండి, ఎందుకంటే 8 తర్వాత లైట్స్ ఆఫ్ చేసి గుడి క్లోజ్ చేసేస్తారు కాబట్టి 8 లోపల వెళ్ళండి. కొందరు యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ వ్యూస్ కోసం ఇది గుడిని దయ్యాల చేత నిర్మించబడిందని చెప్పేసి ఫేక్గా స్ప్రెడ్ చేశారు. సో ఇప్పటికైనా మీకు తెలిసింది కదా ఈ గుడిని అయితే ఎవరు నిర్మించారని చెప్పేసి. సో ఈ డే 5 అయితే అడ్వెంచర్గా ఎండ్ అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.